తమిళనాడులో ఉన్న కన్యాకుమారి ఇండియాలోనే సౌత్ సైడ్ లో ఉన్న లాస్ట్ ప్లేస్. ఇక్కడ 3000 సంవత్సరాల క్రితం నిర్మించిన కుమారి అమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ ప్లేస్ లో మనం సన్ రైజ్ ని సన్సెట్ ని చూడొచ్చు. మా బ్యాడ్ లక్ ఏంటంటే మేము వెళ్ళిన రోజు మబ్బులు పట్టి వర్షం పడింది, మాకు సన్ రైజ్ కనపడలేదు. అండ్ ఈ ప్లేస్ లో 3 సముద్రాలు కలుస్తాయంట. ఇక్కడ 3 సముద్రాలు కలిసేవి ఏంటి అంటే బే ఆఫ్ బెంగాల్, ఇండియన్ ఓషన్, అరేబియన్ సముద్రం, 3 సముద్రాలు కలుస్తాయి. అక్కడ కనిపిస్తున్నది తిరువల్లువార్ స్టాచ్యూ. తిరువల్లువార్ తమిళనాడులో ఒక గొప్ప కవి. తమిళనాడు గవర్నమెంట్ తన జ్ఞాపకార్థం ఆయన స్టాచ్యూ నిర్మించింది. అప్పట్లో స్వామి వివేకానంద కన్యాకుమారి వచ్చినప్పుడు సముద్రం ఒడ్డు నుండి ఈదుకుంటూ కనిపిస్తున్న బండరాయి దగ్గరికి వెళ్లి ఇప్పుడు ఉన్న మండపం ప్లేస్ లో 3 రోజుల పాటు ధ్యానం చేశాడంట. తర్వాత తనని దేశానికి అంకితం చేయాలనుకున్నాడంట. తన వేదాంత సందేశాలన్నీ ప్రపంచానికి తెలియడానికి నిర్ణయించుకున్నాడు. దానికి గుర్తుగా ఇక్కడ ఈ మెమోరియల్ నిర్మించారు. ఇక్కడ స్వామి వివేకానంద మెడిటేషన్ చేసిన ప్లేస్ లో మెడిటేషన్ హాల్ కూడా ఉంటుంది. ఇక్కడ సభా మండపం దగ్గర బ్యాక్ సైడ్ బుక్ స్టాల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మెడిటేషన్ బుక్స్ ఉంటాయి. మీకు కావాలంటే మంచి మంచి మెడిటేషన్ బుక్స్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న టెంపుల్ లో ఉంది కుమారి అమ్మ పార్వతి అవతారం. కుమారి అమ్మ మహాశివుని వివాహం చేసుకోవడానికి ఇక్కడ తీవ్ర తపస్సు చేశారంట. పురాణాల ప్రకారం మహాశివునికి కుమారి అమ్మ వారికి వివాహం అయితే జరగలేదు, అందుకే ఇక్కడ కుమారి అమ్మ వారు కన్యగా మిగిలిపోయారు. ఇక్కడ ఉన్న ఈ ప్రదేశానికి కూడా అమ్మవారి వల్లనే కన్యాకుమారి అనే పేరు వచ్చింది. 3 సముద్రాలు ఒకే దగ్గర కలిసే ప్లేస్ లో స్నానం చేస్తే మంచి జరుగుద్దని భక్తుల నమ్మకం. ఇక్కడ గాంధీ మెమోరియల్ కూడా ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్లేస్ అన్నిటి చూపించడానికి ఫోన్ అయితే అలో చేయట్లేదు. మీరు కూడా ఈ ప్లేస్ కి వెళ్ళండి, చూడడానికి చాలా బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.